నయన అంజలి 5వ భాగం. 4వ భాగంలో శిరీష్తో అత్రి అమ్మ గురించి విభేదిస్తుంది. మొత్తంగా అక్కడ ఇన్వెస్టిగేషన్ కొనసాగించాలని భావిస్తుంది. దాంతో రమేష్కు పుట్టిన అనాకారి బిడ్డను గురించి కూడా చర్చకొస్తుంది. దానికి కవర్ చేసుకుంటుంది అమ్మ. కథ కొనసాగుతుంది. లేడీ వండర్ను సైగ చేసేటప్పుడు మిసెస్ పాండా దానికి 2.5 అడుగుల వెనక దాని తలను 60 డిగ్రీల కోణంలో నిలబడుతుంది. మొదటిసారి జాటి కదిలించడం గుర్రం అక్షాల పలకలకు 2 అంగుళాల దూరంలో తల ఉంచాలని సూచన. రెండోసారి తాటి కదిలించడం తల వంచి ముందుకి వెనక్కి కదిలించాలని సూచన. లేడీ వండర్ ముక్కు అవసరమైన అక్షరం దగ్గరికి రాగానే ఆ అక్షరం పలకను నెట్టాలని సూచిస్తూ మిసెస్ ఫాండా మూడోసారి తాటిని కదిలిస్తుంది. యుక్తి తెలిసిన ఫాండా గుర్రానికి బాగా తర్ఫీదునిచ్చి జనాల్ని బాగా మోసం చేసి తన గుర్రం అతీత శక్తులు కలదని నమ్మించి సులభంగా డబ్బు సంపాదిస్తోంది. ప్రొఫెసర్ స్కార్నే ఈ గుట్టు రట్టు చేయటంతో లేడీ వండర్ తతంగం వెనకనున్న మోసం ప్రజలందరికీ తెలిసిపోయింది. ఇలాంటి దగాకోరుతనానికి మాయలకి ప్రజలు ఇంత సులభంగా ఎందుకు లొంగిపోతారు? ఇది మాస్ హిస్టీరియా. ఒక దొంగ బాబా ముందు, ఒక బూటకపు అమ్మ ముందు నలుగురు మోకరిల్లారంటే మిగతా అందరూ అదే పని చేస్తారు. ఇలా చేసేవాళ్లకు స్వతంత్రమైన ఆలోచన కానీ హేతువాద బుద్ధి కానీ ఉండదు. వీళ్ళ అమాయకత్వాన్ని తెలివిగా క్యాష్ చేసుకునే ఈ బాబాలు, అవతార పురుషులు సమాజంలో చీడపురుగులు వంటివారు. కృషిని, ఆత్మవిశ్వాసాన్ని వదిలేసి ఇటువంటి వాళ్ళ నిరుపయోగమైన సేవలో తమ అమూల్యమైన కాలాన్ని, ధనాన్ని దుర్వినియోగం చేసుకుంటున్న వారి కోసం నేను కంకణం కట్టుకున్నాను, ఆవేశంగా అంది అత్రి. ఎక్కడో ఎవరో మోసం చేస్తే అందరూ అలాగే ఉంటారా? అంది నీరజ. నేను నీ నమ్మకాన్ని అవహేళన చేయటం లేదు. ఎవరిష్టం వాళ్ళది. భగవంతుని మీద నమ్మకం ఉండాలి, కాదనను. కానీ దొంగ బాబాలని, అమ్మలని కొలుస్తూ వారికి లేని గొప్పదనాన్ని ఆపాదించి జనాన్ని ఆ జాడ్యంలోకి మన ప్రమేయం లేకుండానే నెట్టేస్తున్నాం. అది తప్పు. ఏదైనా ఒక సమస్య రాగానే వెంటనే వెళ్ళిపోయి వాళ్ళ కాళ్లపై పడిపోవటం, వాళ్ళేదో చెప్తేనే అది చెయ్యటం, గుడ్డిగా నమ్మటం పొరపాటు. ప్రతి విషయాన్ని తార్కికంగా ఆలోచించి సరైన నిర్ణయాలు మనమే తీసుకోగలగాలి. కలుపు మొక్కల్లా పుట్టుకొస్తున్న ఈ గారడీ బాబాలు, అమ్మలు లాంటి వాళ్ళని ఏరి పారేయాలి అంది అత్రి ఆవేశంగా. నేను గమ్మత్తైన విషయం చెప్తాను. ఇది ఎక్కడో చదివింది కాదు, స్వయంగా నా అనుభవం అంది మానస. చెప్పు చెప్పు అన్నారందరూ. అప్పుడు నాకు 12-13 ఏళ్లుండొచ్చు. చాలా చిలిపిగా అల్లరి చేస్తూ అందరినీ ఏడిపిస్తూ ఉండేదాన్ని. తమాషాలు చేస్తూ అదొక గొప్పతనంగా ఫీల్ అయిపోయేదాన్ని. సరేలే, అసలు విషయం చెప్పు. అప్పుడు సెలవుల్లో ఉన్నాం. ఆడుకుంటూ వరండాలో కింద కూర్చుని బొమ్మలన్నీ సర్దుకుంటున్నాను. ఆ సమయంలో గేటు చప్పుడైంది. తలెత్తి చూశాను. 2 గేట్లు బార్లా తెరుచుకొని ఓ 2 స్త్రీలొచ్చారు. ఒక ఆమెకు 40 సంవత్సరాలు ఉండొచ్చు. చామన ఛాయ రంగులో ఎత్తుకు తగిన లావు జుట్టు జడ అల్లి ముడితిప్పి వేసుకుంది. నుదుట రూపాయంత కుంకుమ బొట్టు, కళ్లకు కాటుక, శుభ్రంగా ఉతికిన నేత చీర, జాకెట్, చేతుల నిండుగా ఎర్రగాజులు, కాళ్లకి పట్టాలు, కడియాలు, లావాటి మట్టెలు, సూటిగా చూసే కళ్ళు. రెండో స్త్రీ వయసు మళ్ళినావిడ. వయసు 60 వరకు ఉంటుంది. సాదాసీదాగా ఉండి గబగబా మాట్లాడుతోంది. అమ్మాయ్, ఇంట్లో పెద్దవాళ్ళున్నారా అడిగింది ఆతృతగా నన్ను. ఉన్నారు, అయితే పిలువు అంది ఏదో పనున్న దాన్లా. నేను చెంగున లోనికెళ్ళి మా అమ్మగారిని పిలిచాను. అప్పటికి మా అమ్మగారికి ఒంట్లో కాస్త నలతగా ఉంది. ఎవరో వచ్చారనగానే మా మదర్ శాలువా వంటి నిండా కప్పుకొని వరండాలోకి వచ్చారు. ఎవరు అని అడిగారు. అమ్మ, స్వయంగా దేవతా స్వరూపం నిన్ను వెతుక్కుంటూ వచ్చింది అంటూ ఆ ముసిల్ది పడుచావిడిని చూపించింది. ఆవిడ సూటిగా మా మదర్ వంక చూస్తూ ఉండిపోయింది. మా మదర్కి దేవుడు, భక్తి, నమ్మకాలు ఎక్కువే. మా మదర్ కాస్త భయభక్తులు కనబర్చేసరికి వాళ్ళిద్దరూ విజృంభించారు. అమ్మా, నీ భవిష్యత్ అంతా చెప్తాం, నీ పిల్లల బాగోగులు చెప్తాం, నీ భర్తగారి ఉన్నతిని చెప్తాం, అన్నీ చెప్తాం అంటూ హుంకరించింది. నాకెందుకో వాళ్ళ మీద మంచి అభిప్రాయం కలగల. ఎందుకంటే నాతో మాట్లాడినప్పుడు వేరుగాను, మా అమ్మగారితో భయపెడుతున్నట్లుగాను మాట్లాడడం నాకు నచ్చలా. మా మదర్ మాత్రం నమస్కారం పెట్టి, చెప్పు తల్లి అన్నారు భక్తిగా. ముందుగా నువ్వు లోనికెళ్ళి చేటలో 5 లీటర్ల బియ్యం పోసుకొని 116 డబ్బు పెట్టుకొని పండ్లు, ఫలాలు, పసుపు, కుంకుమ పట్టుకురా పో అంటూ హుంకరించింది. మా మదర్ లోనికి పరిగెత్తారు. నేను అక్కడే కూర్చుని ఆడుకుంటున్నాను.
పాపా ఇలా రా తల్లి అంటూ నన్ను పిలిచింది ముసల్ది. నేను లేచి వెళ్ళాను. ఈ చెట్టుకున్న పూలు కొయ్యమ్మా అంటూ తను కొయ్యసాగింది. సరే అని నేను పూలు తెంపసాగాను. నీ పేరేంటమ్మా అంది. మానస అన్నాను. మీరెంతమంది అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు? నాలో చిలిపితనం చిందులేసింది. మేము 4 అక్క చెల్లెళ్ళం, 2 అన్నయ్యలు. మరి వాళ్ళంతా ఎక్కడున్నారు? అక్కలకి పెళ్ళిళ్ళై వెళ్ళిపోయారు. ఏ ఊర్లో ఉన్నారు? పెద్దక్క అమెరికా, బావ డాక్టర్. రెండో అక్క విజయవాడ, బావ లెక్చరర్. మూడో అక్క విశాఖపట్నం, బావగారు ఇంజనీర్ అన్నాను. మరి అన్నయ్యలో? పెద్దన్నయ్య హైదరాబాద్లో ఉంటారు, సినిమాల్లో యాక్టర్. రెండో అన్నయ్య మద్రాసులో చదువుకుంటున్నాడు. పెళ్ళిళ్ళయ్యాయా? లేదు. నువ్వే ఆఖరు పిల్లవా? అవును. మీ నాన్న ఏం చేస్తారు? మా నాన్న మిలిటరీ ఉద్యోగం. ఇంతలో మా మదర్ వాళ్ళు కోరిన సరంజామా అంతా పుచ్చుకొని వచ్చి గుమ్మంలో కూర్చున్నారు. ఆ స్త్రీలిద్దరూ గబగబా వచ్చి ఎదురుగా కూర్చుని బియ్యంలో చేయి పెట్టి ఏవో గీతలు గీస్తూ గొణుక్కుంటూ ఉండిపోయారు. కాసేపటికి అమ్మవారి వేషంలో ఉన్న స్త్రీ నోరు విప్పింది. తల్లి, నీది పచ్చని సంసారం. నీ భర్త దేశభక్తుడు. నీకు 4 అమ్మాయిలు, 2 అబ్బాయిలు అంటూ పాటలాగా సాగదీస్తూ కళ్ళు అల్లార్చుతూ నేను చెప్పిన వివరాలన్నీ ఏకరు పెట్టసాగింది. మా మదర్ అవాక్కయ్యారు. నాకు 6 పిల్లలా? 3కి పెళ్ళిళ్ళు చేశానా? అల్లుళ్ళు డాక్టర్, ఇంజనీర్లా అమెరికాలో ఉన్నారా? నా కొడుకులు సినిమా యాక్టరా? అంటూ పిచ్చి చూపులు చూడసాగింది. దాంతో వాళ్ళు మరింత విజృంభించి గట్టిగా హుంకరిస్తూ మళ్ళీ ఏకరు పెట్టారు ధైర్యంగా. వాళ్ళ ఉద్దేశం ఏమిటంటే నేను చిన్నపిల్లని, చెప్పినవన్నీ నిజమే చెప్తానని. విషయం తెలియని మా మదర్కి చాలా కోపం వచ్చి బియ్యం చాట సరంజామా పుచ్చుకొని లోపలికెళ్ళిపోయారు. నాకు నవ్వొస్తోంది. పకపక నవ్వేశాను. పాపా, నవ్వుతావెందుకు? మీ అమ్మకి కోపం వచ్చిందెందుకు అని అడిగింది ముసల్ది. కోపం రాదా? మా అమ్మకి నేనొక్కదాన్నే కూతుర్ని, నాకు అన్నయ్య, అంతే. మా డాడీ బిజినెస్, మీరేమో అన్నీ రాంగ్ చెప్పారు, అందుకే కోపం వచ్చింది అన్నాను. ఆ అంటూ ఇద్దరు కోపంగా చూశారు. మరి అలా అబద్ధాలు చెప్పొచ్చా అడిగింది కోపంగా. నాకు భయం వేసి లోపలికి తుర్రుమన్నాను. మా మదర్ పక్కవాళ్ళని పిలిచి వీళ్ళ గురించి చెప్పేలోపే ఆ ఇద్దరూ జారుకున్నారు. ఆ తరువాత మా మదర్కి జరిగిందంతా చెప్పాను. ఇదా వాళ్ళు చేసే మోసం అని అమ్మ అప్పట్నుంచి ఇలాంటి వాళ్ళని నమ్మటం మానేశారు. ఇంతకీ అంత చిన్నప్పుడే నువ్వు వాళ్ళకి అలా చెప్పగలిగావా అడిగింది నీరజ అనుమానంగా. చెప్పిన మాట నిజం అయితే వాళ్ళ వేషం కనిపెట్టి ఇంటెలిజెన్సీతో చెప్పింది మాత్రం కాదు. వాళ్ళు అలా దగ్గరకు పిలిచి నన్ను నెమ్మదిగా అడుగుతుంటే ఎందుకో ఆట పట్టించాలని చిలిపి ఊహతో అలా చెప్పాను. దాంతో వాళ్ళ బండారం బయటపడింది. అప్పటినుంచి మా ఇంట్లో అందరం ఇలాంటివి నమ్మటం మానేశాం. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అంది లక్ష్మి. కథ కంటే యథార్థం ఒక్కోసారి థ్రిల్లింగ్గా ఉంటుంది. ఇదంతా వింటుంటే నాకు విషయం గుర్తొస్తోంది అంది లక్ష్మి. ఏమిటి? నువ్వు ఎవరినైనా కార్నర్ చేసావా? అత్రి అంది. అంత సీన్ లేదు కానీ 2 years బ్యాక్ నేను బెంగళూరు మా చిన్నాన్నగారింటికి వెళ్ళాను హాలిడేస్కి ట్రిప్గా. అక్కడ వాళ్ళ ఇంటి పక్కనే ఇంట్లోకి ప్రతిరోజు చాలామంది జనాలు వచ్చిపోతూ ఉండేవారు. ఎందుకా అని మా ఆంటీని అడిగితే ఆమె చెప్పింది. అక్కడ ఓ అమ్మవారుందా అంది మానస. అలాంటిదే అనుకో. ఆ పక్కింటి ఆవిడ పేరు సువర్చల రాణి. ఆవిడకు పెద్ద అస్ట్రాలజిస్ట్గా పేరు. ఎంతోమంది వచ్చి జ్యోతిష్యం చెప్పించుకొని వెళ్తుంటారట అంటూ ఆగింది. గబగబా చెప్పు తల్లి. చెప్తున్నానా? అన్నీ తొందరే. నాకు కూడా జోస్యం చెప్పించుకోవాలనిపించి వెళ్ళాను. క్యూలో వెళ్ళి నా వంతు రాగానే రూమ్లోకి ఎంటర్ అయ్యాను. అక్కడ ఓ చిన్న టేబుల్ ముందు చైర్లో ఓ 20 ఏళ్ల అబ్బాయి కూర్చునున్నాడు. నన్ను చూడగానే కూర్చోమని కుర్చీ చూపించాడు. ఓ పేపర్ మీద నా పేరు, వయసు, అడ్రస్ రాసుకున్నాడు. 3 రోజుల తర్వాత అపాయింట్మెంట్ ఇచ్చాడు. ఓ చిన్న చీటీ, అందులో అపాయింట్మెంట్ డేటు, టైం రాసుంది. 50 రూపాయలు ఫీజు తీసుకుని పంపించేశారు. అపాయింట్మెంట్ 3 రోజుల ముందు జరగాలన్నమాట అంది అత్రి. నేను అదే అనుకుంటూ బయటకు వచ్చేశాను. పెద్ద క్యూ నెమ్మదిగా జరుగుతోంది. వీళ్ళంతా అపాయింట్మెంట్స్కే, ఇంటర్వ్యూ మాత్రం ఈవినింగ్ ఇస్తుందట. అవును, ఆవిడ అన్నీ చాలా బాగా చెప్తారట. ఎంతో పెద్ద పెద్ద గ్రంథాలు, తాళపత్రాలు చదివిన పండితురాలట అని ఒక ఆవిడ చెప్తుంటే మిగిలిన వాళ్ళు ఆసక్తిగా వింటున్నారు. నేను ఆగి వినసాగాను. ఆ మధ్య మా వదినకు అక్కగారు ఒక ఆవిడ జోస్యం చెప్పించుకుంటే ఎంతో బాగా చెప్పారట. ఆమె చెయ్యి చూసి ఆమె అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, వారి కుటుంబ వివరాలు అన్నీ టకటకా చెప్పారట. మాకైతే మా పక్కింటి వాళ్ళ పాపకు జబ్బుగా ఉందని,
ఆ ఇంట్లోంచి మారిపోతే మంచిదని చెప్పారు. మేము వెంటనే ఇల్లు మారిపోయాం. ఆ విషయం చెప్దామని ఇప్పుడొచ్చాను. ఇలా సాగుతున్న సంభాషణంతా విన్నాక నేను మా ఇంటికి వెళ్ళిపోయాను. అపాయింట్మెంట్ ఎప్పుడు దొరికింది అడిగింది మా ఆంటీ. ఎల్లుండికి అన్నాను. సరిగ్గా నీకు ఇచ్చిన టైంకే వెళ్ళాలి. పంక్చువాలిటీ మెయింటైన్ చేస్తుంది. అలాగేలే. ఏమిటివిడ మన చెయ్యి చూసి ఇంట్లో మెంబర్లు చుట్టుపక్కల వాళ్ళ గురించి కూడా చెప్తుందట. అవును, అదే ఆవిడ గొప్పతనం. ఎన్నిసార్లు వెళ్తే అన్నిసార్లు ఫీజు ఇవ్వాలా? అంతే మరి అంది మా ఆంటీ. ఇంకో విషయం ఏమిటంటే ఆమె భర్త డాక్టర్. అతని హాస్పిటల్లో కంటే ఈవిడ దగ్గరే క్యూలు. అతని కంటే డబుల్ సంపాదన. ఎందుకు కష్టపడి డాక్టర్లు ఇంజనీర్లు చదవటం, ఉద్యోగాలకి వేటాడడం? ఇలాంటి విద్య ఒకటి నేర్చుకుంటే చాలు అన్నాను. మా ఆంటీ నవ్వారు. అలా అని నువ్వు చదువుకి డుమ్మా వెయ్యకు. లేదులే అన్నాను. ఆ తర్వాత సరిగ్గా నా అపాయింట్మెంట్ టైంకి హాజరయ్యాను. లోపల గదిలో ఆవిడ ఓ దీవాన్ కాటీ మీద పట్టు బాలీసుల మధ్య ఆసీన అయి ఉంది. ఎదురుగా ఓ చిన్న కాట్ టేబుల్, దాని మీద ఓ టేబుల్ ల్యాంప్, ఓ భూతద్దం, పెన్ను పెట్టున్నాయి. ఆవిడ వేషభాషలు ఎలా ఉన్నాయి అడిగింది మానస. సాదాసీదాగా, ఏ ఆర్భాటం లేదు. మనలాగే సింపుల్గా ఉంది. వయసు ఓ 40 ఉండొచ్చు. పిలక జుట్టును ట్యాగ్ చేసింది. కాటన్ చీర, జాకెట్, మెళ్ళో సూత్రం గొలుసు, నల్లపూసలు ధరించింది. మనిషి చామన ఛాయలో పొడుగు పొట్టి కాని విగ్రహం. అవతార స్త్రీ కాదన్నమాట. అలా అని చెప్పలేదుగా. శాస్త్రం చదివిన వ్యక్తిగా చెప్పుకుంటోంది. ఇబ్బంది లేని వ్యవహారం అంది మానస. నన్ను చూడగానే ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చోమని సైగ చేసింది. కూర్చున్నాను. చెయ్యి చాపమని నా చెయ్యి టేబుల్ మీద ఉంచింది. లైట్ బాగా ఫోకస్ చేసి భూతద్దం నా అరచేతికి తగు దూరంలో ఉంచి పరిశీలించసాగింది. కాసేపటికి తలెత్తి చెప్పసాగింది. బాగా చదువుతానట, మంచి భర్త వస్తాడట, 2 పిల్లలట, డబ్బు పుష్కలంగా ఉంటుందట, స్వతంత్ర భావాలు కలదాన్నట. నాకు ఒక అక్క, అన్న ఉన్నారట. అక్క పెళ్ళై వెళ్ళిపోయిందట. అన్న అమెరికాలో ఇంజనీరట. వాడికి ఓ పాపట. మా అమ్మగారికి ఉదర సంబంధమైన వ్యాధితో బాధపడుతుందట. మా ఫాదర్కి హార్ట్అటాక్ ఉందట. గడగడా చెప్పేసింది. నీ గురించి భవిష్యత్తు చెప్పిందంటే ఓకే, జరగని జరగకపోని అది వేరే విషయం. కానీ నీ అక్క పెళ్ళయిందని, అన్నకి ఓ పాపని, మీ పేరెంట్స్కి జబ్బని అవేంటి అంది అత్రి. అదే మరి ఆవిడ ప్రత్యేకత. నీకేం కావాలో అడుగు అంది. ఈ సంవత్సరం నాకు మంచి ర్యాంక్లో పాస్ అవ్వాలనుంది. వస్తుందా? బాగా చదవండి. కృషితో నాస్తి దుర్భిక్షం. సెలవు తీసుకుని వచ్చేశాను. బాగా చదివితే ర్యాంక్ వస్తుందని ఆవిడే చెప్పాలా అంది అత్రి. అందరూ నవ్వారు. ఇక్కడ ఒక లాజిక్ ఉంది. బాగా ఆలోచిస్తే నాకు అర్థమైందేమంటే ఆవిడ ముందుగా మన అడ్రస్, ఫోన్ నంబర్స్ తీసుకుంటుంది. 2 రోజుల తర్వాత అపాయింట్మెంట్ ఉంటుంది. అంటే ఈ 2 రోజుల్లో ఆవిడ మనుషులు వెళ్ళి ఆ అడ్రస్లో మనుషులనో చుట్టుపక్కల వారినో వివరాలు సేకరిస్తారు. అది నీ ఊహ అంది నీరజ. కాదు, 2 రోజుల తర్వాత ఏదో మాటల సందర్భంలో మా ఇంట్లో పనిపిల్ల చెప్పిన దాన్ని బట్టి అర్థమైంది. లక్ష్మీ అమ్మగారు మీ గురించి పక్కింట్లో పని మనిషి అన్నీ అడిగింది. ఏమని? అదే మీకు అక్కలు అన్నలు ఉన్నారా, వాళ్ళెక్కడుంటారు, తల్లి తండ్రి ఏం చేస్తారు, ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అడిగింది. నువ్వేం చెప్పావు? అన్నీ చెప్పాను. ఎందుకలా అడిగింది? ఊరికేనే అలా అందరినీ అడుగుతూనే ఉంటుంది. దానికదో పిచ్చి. అందరినీ అంటే వాళ్ళ అమ్మగారింటికి ఎవరొచ్చినా అడుగుతుంది. చుట్టుపక్కల ఎవరు కనబడినా అడుగుతుంది. ముసలమ్మలాగా ఆరాలు కావాలి దానికి అంది. అది పిచ్చి కాదని, అస్ట్రాలజిస్ట్ చేసే ట్రిక్ అని నాకు అనిపించింది. చేతిలో రేఖలు, ఏవో ముఖ్యమైన వాటి ఫలితాలు కొద్దిగా తెలుసుంటుంది. అవి చెప్తూ వాటికి సేకరించిన వివరాలు జోడిస్తుంది. దాంతో క్లిక్ అవుతోంది. కరెక్ట్ అంది మానస. ఈ విషయం మా ఆంటీతో కూడా చెప్పా. పోనిద్దు, మనకెందుకు, నేలకు పోయేది నెత్తికి రాసుకోవద్దు. ఆవిడ నాన్న అన్నలు మంచివాళ్ళు కాదు, మనకెందుకు, ఊరుకుండు అంటూ కోప్పడింది. ఆ మధ్య నాకు ఇటువంటి అనుభవం ఒకటైంది. అంటే స్వయంగా నాకు కాదు కానీ నా కళ్ళతో చూసిన సంఘటన అంది అత్రి. చెప్పవేం మరి అంది దీర్ఘం తీస్తూ మానస. మా ఎదురింటి వాళ్ళబ్బాయి ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నాడు. అతని భార్య జయ కాపురానికి వచ్చింది. కొద్ది రోజుల్లోనే ఇంట్లో గొడవలు ప్రారంభమై కొత్త జంట మకాం మార్చేసి వేరు కాపురం పెట్టుకున్నారు. 2 ఏళ్లు బాగానే ఉన్నారు. ఆ తరువాత గొడవలొచ్చి వాళ్ళిద్దరూ విడిపోయే వరకు వచ్చింది. అప్పుడే ఒకరోజు జయ నా దగ్గరకు వచ్చి ఏడ్చుకుంటూ చెప్పింది తన భర్త కొట్టడం కూడా చేస్తున్నాడని. కాబట్టి ఇదిగో ఇతని దగ్గరికెళ్ళి ప్రశ్న అడగాలనుందని నన్ను తోడు రమ్మని ఒక న్యూస్ పేపర్ కటింగ్ నాకు ఇచ్చింది. అదేంటో చూద్దును కదా. డాక్టర్ ఎస్ భీమ్ గారిని సంప్రదించండి. దేవి ఉపాసకులు. భూత భవిష్యత్ వర్తమానములు కరెక్ట్గా చెప్పగలరు.
అంతేకాదు అకస్మాత్ ధనలాభం, పెండ్లి, ఉద్యోగం మొదలైన ఏ సమస్యలనైనా సత్వర పరిష్కారం చేస్తారు. తావీదులు ఉచితంగా ఇస్తారు అనే ప్రకటన ఉంది అందులో. నువ్వు ఇతన్ని ఏం సంప్రదిస్తావు అని అడిగాను. జయ కాస్త హర్ట్ అయింది. తనున్న మానసిక బాధలో ఏం తోస్తే అది చెయ్యాలనిపిస్తోందని నాకు అర్థమైంది. సరే వస్తానులే అని చెప్పి ఆమెతో వెళ్ళాను. ఆ భీమ్ గారి ఇంటర్వ్యూలో కూర్చున్నాం. ఫీజు 100 రూపాయలు ముందే తీసుకున్నాడు. నీ సమస్య ఏమిటో చెప్పు తల్లి అన్నాడు. జయ అంతా చెప్పింది. అతను దీర్ఘంగా ఆలోచించి ఏవో గ్రహాలు దుష్టగ్రహాలతో కలియటం వల్ల భార్యాభర్తలకి స్పర్ధలొచ్చాయని, 10,000 జపం చేసి కుంకుమ ఇస్తానని, 2,000 రూపాయలు ఖర్చవుతుందని సెలవిచ్చాడు. నా కొళ్ళు మండింది. తావీదులు ఉచితంగా ఇస్తారని ప్రకటించారుగా అన్నాను. అవును, తావీదిస్తాను, కానీ ఇక్కడ సమస్య చాలా జటిలమైంది. గృహఛిద్రం జరగకుండా చూడాలి, అందుకే మరి అంటూ నాంచాడు. నాకు వెంటనే ఓ ఆలోచన వచ్చింది. ఇంతకీ మీకు సమస్య పూర్తిగా అర్థం కానట్టుంది. వీళ్ళిద్దరూ విడిపోయే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. కోర్టుకు వెళ్ళారు, విడిపోతారు. కానీ ఆ తరువాత ఆ అమ్మాయి జీవితం ఎలా ఉంటుంది? అప్పుడైనా మరో మంచి మ్యాచ్ వస్తుందా అని అడిగాను. జయ కంగారు పడసాగింది. నువ్వాగు అన్నట్టు కాలితో ఆమె కాలుని నొక్కాను. అదా సంగతి. ఈ అమ్మాయి జీవితం ఒక సూర్యుడిలా వెలుగొందుతుంది, మంచిగా సెటిల్ అవుతుంది. అయితే ఈలోపు జరిగే పరిణామాలు చెడుగా మారకుండా ఉండాలంటే 5,000 జపం చేయించాలి, 1,500 రూపాయలు అవుతుంది అన్నాడు. కోర్టుకు వెళ్లారే కానీ వెనక్కి వచ్చి కాంప్రమైజ్ అవ్వాలని అతనికి ఉన్నట్టు తెలిసింది. జయ తిరిగి వెళ్ళటం మంచిదా, విడిపోయి మరో మ్యాచ్ చేసుకోవటం మంచిదా అని అడిగాను. నా తికమక ప్రశ్నలకి అతను కంగారు పడసాగాడు. ఏమండి, విడిపోకుండా కలిసి ఉండాలన్నా, విడిపోయి సెటిల్ అవ్వాలన్నా, ఆ అమ్మాయి భవిష్యత్తు వజ్రంలా ప్రకాశించాలంటే కొంత శాంతి జరిపించాలి, తప్పదు అన్నాడు. అది సరే, ఏ దారిలో వెళ్తే మంచిదంటారు? విడిపోయి మళ్ళీ పెళ్లి చేసుకోవటమా, కాంప్రమైజ్ అవ్వటమా అన్నాను. కాంప్రమైజ్ అవ్వటం ఉత్తమంగా తోస్తోంది అన్నాడు భయంగానే. సర్లేండి, మళ్ళీ కలుస్తాం. వాళ్ళకి విడాకులు రేపు మంజూరవుతున్నాయి. ఆ తరువాత మంచి మ్యాచ్ వచ్చినప్పుడు మిమ్మల్ని కలుస్తాం అని చెప్పి జయని బయటికి లాక్కొచ్చాను. అతను నోరు తెరిచి ఉండిపోయినట్లు క్రీగంట చూసి గమనించాను. ఏంటక్క ఇలా చేశావు అని జయ గొడవ. పిచ్చి పిల్ల, ఇంకా అర్థం కాలేదా? నువ్వు విపరీతమైన మానసిక ఒత్తిడిలో ఉండి ఏమీ గ్రహించలేకపోతున్నావు. అతను చెప్పిన పరిష్కారం ఏమీ లేదు. కేవలం జపం పేరుతో కొంత డబ్బు లాగాలని చూస్తున్నాడు అని చెప్పాను. జపం చేస్తే మంచిదేమో, లేకపోతే ఎందుకు చెప్తాడు అంది ఏడుపు గొంతుతో. అప్పుడు అర్థమైంది నాకు. ఇలాంటి శాస్త్రకారులు, అమ్మలు, బాబాలు 3 పువ్వులు 6 కాయలుగా ఎలా బ్రతికేస్తున్నారో. మనిషి ఉండే ఒక మానసిక బలహీనతతోనే, ఆ సందర్భాల్లోనే వీళ్ళని కన్సల్ట్ చేస్తుంటారు. దాంతోనే వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు. ఆ బలహీన క్షణాల్లో మనం ఏం చెప్పినా వీళ్లకు తలకెక్కదు. ఆ తర్వాత జయ వెళ్ళి 2,000 రూపాయలు సమర్పించుకొని ఆ జపం చేయించుకుందట. మరిప్పుడు వాళ్ళెలా ఉన్నారు అడిగింది లక్ష్మి. చిలక గోరింకల్లా ఓ పాప కూడా. ఇంతకీ ఆ జప ప్రభావం వల్లే బాగున్నాననుకుంటుంది. అంతేనేమో అన్నది నీరజ. ఇంతకీ వాళ్ళ తగాదాలు 3 రోజుల్లో ముగిసిపోయాయి. అంతా హ్యాపీ. ఏవో కలహాలు రావటం పోవటం అనేది సంసారాల్లో మామూలే. కాస్త మోతాదు మించితే విడిపోవటం అది కామన్ అయింది కదా. ఈలోపు కొందరు జ్యోతిష్కులు బ్రతికేస్తున్నారు. నిజంగా ఆ భీమ్ గారు గొప్ప జ్యోతిష్కులైతే గోడ మీద పిల్లిలా ఎందుకు మాట్లాడాలి? వీళ్ళు విడిపోతే మంచి మ్యాచ్ కోసం జపం చేస్తాట. కాంప్రమైజ్ అనుకుంటే ఇంకా బాగా ఉండాలని జపం చేస్తాట. అంతేగా మరి అంది నీరజ. పర్ఫెక్ట్ జోసుడు అనుకో. ఈ జయ ఖచ్చితంగా విడిపోతుంది అని కానీ, ఖచ్చితంగా కలిసే ఉంటారు అని కానీ ఏదో ఒక్కటి మాత్రమే చెప్పి జపం చేయిస్తానని చెప్పొచ్చు. అప్పుడు అతన్ని నమ్మగలం. అంతేకాని మనం ఏది చెప్తే దానికి అంతే జరుగుతుందని అతను చెప్పేదేమిటి? వితండవాదం అంది నీరజ. కానే కాదు, తార్కికంగా ఆలోచిస్తే నేను చెప్పేదాంట్లో సబబు అర్థమవుతుంది. మీరన్నీ నెగిటివ్ థింకింగ్స్ చేస్తారు, అందుకే అన్ని మోసాలు కనబడుతున్నాయి అంది నీరజ. పోనీ నీ పాజిటివ్ థింకింగ్స్ వల్ల సమాజంలో కనబడుతున్న మంచేమిటో చూపించు అంది అత్రి. నేను చెప్పేది నిజంగా జరిగింది. మేం చెప్పినవన్నీ కట్టుకథలంటావా అంది మానస. అది కాదు, నేను చెప్పే యథార్థగాథకు ఈనాటికి సాక్ష్యాధారాలున్నాయి. సరే ముందు చెప్పు అంది లక్ష్మి. ఇది కష్టాలు కడతేర్చి ఇష్టాలు నెరవేర్చే శ్రీ మహాయోగి లక్ష్మమ్మ అవ్వ కథ కాదు, చరిత్ర. ఎవరా లక్ష్మమ్మవ్వ? ఒక దళిత మహిళ.
దివ్య మహిమలున్న మహిళ, కులమతాలకు అతీతమైన వ్యక్తి. ఆప్యాయంగా తిట్టి దీవెనలిస్తుంది, దుర్మార్గుల్ని శపించి నాశనం చేస్తుంది. ఓహో, బళి బళి. వెటకారం చేస్తే ఏం చెప్తాం? చెప్పనీయండే, పూర్తిగా విన్నాక మాట్లాడదాం కసిరింది లక్ష్మి. టక్కు టమారాలు, గూడు పుటాణీలు నేర్చిన దేవత కాదు. ఒక మామూలు మనిషిగా అందరిలో ఉంటూనే మనిషితనం చూపి ఆరాధ్య దైవంలా పూజలందుకుంటున్న మహాయోగి లక్ష్మమ్మ అవ్వ. ఏ ఊర్లో? మన ఆంధ్రాలోనే, ఆదోని పట్టణంలో. అయితే మనం ఇప్పుడెళ్ళి చూడొచ్చా? అడిగింది అత్రి కుతూహలంగా. నీరజ నవ్వింది. 1933లో ఆమె చనిపోయారు. ఆ తర్వాత ఆమెకి గుడి కట్టి పూజలు చేసుకుంటున్నారు. ఆదోనే కాకుండా దేశం నలుమూలల నుంచి ఆమె భక్తులు ప్రతి ఏటా జూన్ 2వ తేదీకి వచ్చి చేరుకుంటారు. ఆ రోజు అవ్వకు ఘనంగా రథోత్సవం జరిపి పండగ చేసుకుంటారు అంది నీరజ. హతోస్మి. సరే, ఆమె జీవించి ఉండగా చేసిన మహిమలు, ఘనకార్యాలు చెప్పబోతున్నావా? ఇలాంటి పురాణాలు చాలా చదివాంలే. నేనెక్కడా చదవలేదు. మా నాన్నమ్మకి నానమ్మ వాళ్ళిల్లు, అవ్వ ఇల్లు ఒకే వీధిలో ఉండేవట. ఈ అవ్వ వాళ్ళ కుటుంబీకులు మా జేజమ్మ పొలాలలో పనులు చేసేవారట. అవ్వ మా జేజమ్మ కలిసి చిన్నప్పుడు ఆడుకునేవారట. అయితే నిజాలు మీ జేజమ్మకు బాగా తెలుస్తాయి అంది అత్రి. తెలుసు. అవ్వ చిన్నప్పటి నుండి జరిగిన సంగతులన్నీ చెప్పేవారు. ఆదోనికి 5-6 కిలోమీటర్ల దూరంలో ఉన్న మూసానుపల్లెలో మా జేజమ్మ పుట్టి పెరిగింది. వాళ్ళింట్లో పాలేరు కూతురే ఈ అవ్వ. పాలేరు పేరు బండెప్ప, భార్య మంగమ్మ. వీళ్లకు రెండో కూతురే ఈ అవ్వ. ఈ అవ్వ పనిచేయటానికి వచ్చే తన తల్లితో పాటు మా జేజమ్మ ఇంటికి వచ్చేదట. అప్పుడు మా జేజమ్మ అవ్వ కలిసి ఆడుకోబోతే పెద్దవాళ్ళు చాటుగా పిలిచి మా జేజమ్మని కోప్పడేవారట. అంటరాని పిల్లతో ఆటలేమిటని. అయినా పెడచెవిన పెట్టి మా జేజమ్మ ఆడుకునేదట. అవ్వ చిన్నతనం నుంచి మహత్యాలు చూపిందా? అడిగింది మానస. లేదు, చిన్నతనంలో అందరూ ఆమెని పిచ్చిది అనేవారట. ఆమె చేసేవన్నీ పిచ్చి చేష్టలు, దిగంబరంగా తిరగడం చేసేదట. ఆమె చేష్టలు, మాటలు, పోకడలు వింతగా ఉండేవట. అంటే యోగి లక్షణాలు ఉండేవన్నమాట. దిగంబరంగా తిరుగుతూ, పిచ్చిగా ఏవో పాటలు పాడుతూ, కూని రాగాలు తీస్తూ ఉండేదట. అలాగే కొన్నాళ్ళు గడిచిపోయాయి. కూతురి వింత చేష్టలకి తల్లిదండ్రులు ఎంతో ఆవేదన చెందేవారు. పెళ్లి చేస్తే పిచ్చి కుదురుతుందని బంధువులు కొందరు సలహా ఇచ్చారు. సంబంధాలు వెతకసాగారు. ఏమిటి, పెళ్ళిడొచ్చే వరకు దిగంబరంగానే తిరిగిందా? ఆ రోజుల్లో బాల్య వివాహాలు కదా అంది నీరజ. కరెక్టేలే, చెప్పు. చివరికి బళ్ళారి జిల్లాలో ఇమ్రాపురంలో తిక్కమారప్ప అనే అతనికిచ్చి పెళ్లి చేశారు. ఆ రోజు రాత్రే అవ్వ తన శరీరంపై ఉన్న పెళ్లి దుస్తుల్ని చింపేసి తన ఊరికి తిరిగి వచ్చేసిందట. ఆమెను చూసిన పినతండ్రి గోవిందప్పకు పట్టరాని కోపం వచ్చిందట. ఓసి పాపిస్తుదానా అంటూ చితకబాదారు. ప్రాపంచిక సుఖాలు, ఆచారాలు తెలియని ఆమె ఏడుస్తూ ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయింది. ఎక్కడికి? ఆ ఊర్లోనే పొలాల్లోకి వెళ్ళిపోయి ఒక చెట్టు కింద కూర్చుందట. నగ్నంగా చెట్టు కింద కూర్చుని ఉన్న అవ్వను ఆ పొలంలో యజమాని రాళ్లతో కసిదీరా కొట్టాడట. అవ్వ ఒక మహాయోగి, కారణ జన్మురాలని తల్లిదండ్రులు, బంధువులు, స్థానికులు అర్థం చేసుకోలేకపోయారు. అవ్వ దిగంబరంగానే తనకిష్టమైనట్టు తిరుగుతూ ఉండేదట. ఏది పడితే అది తింటూ కాలం వెళ్ళదీసేది. మూసానుపల్లెలో ఓ భూస్వామికి, పక్క ఊరు ఓ ఆసామికి కక్షలుండేవి. ఓసారి పక్క ఊరి ఆసామి ఇతన్ని చంపటానికి రాగా అది తెలిసిన ఈ భూస్వామి పిడకల గూట్లో దాక్కున్నాడట. ఆసామి వాళ్ళు ఇల్లంతా వెతికి వెళ్ళిపోయారు. లక్ష్మమ్మ భూస్వామిని ఉద్దేశించి, తేలుకుట్టి చావరా అందట. వెంటనే పిడకల గూట్లోనే తేలుకుట్టి మరణించాడట. ఇది అవ్వ వాక్శుద్ధికి తార్కాణమని ప్రజలు గ్రహించారు. ప్రతి శుక్రవారం ఆదోని పట్టణంలో సంత జరుగుతుంది. ఆ సంతకు చుట్టుపక్కల ఉన్న ప్రజలు బళ్ళు కట్టుకొని ఆదోనికి రావటం ఆనవాయితీ. మూసానుపల్లె నుంచి 2 బండి కట్టుకొని వస్తుండగా వారి వెంట బండిపై అవ్వ కూడా బయలుదేరి వచ్చింది. అలా అవ్వ ఆదోనికి చేరింది. అప్పటికి ఆమె వయస్సు 15 ఏళ్ళు. దిగంబరిగా, శరీర స్పృహ లేక ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ ఏది పడితే అది తింటూ ఉండేదట. ఆమెకు రాత్రి పగలు తెలియవు. సూర్యోదయాలు, సూర్యాస్తమయాలు తెలియవు. ఆ ఊర్లో రాచోటి రామయ్య అనే అతనింటి దగ్గర ఎక్కువగా సంచరిస్తుండేది. ఆమె పట్ల రామయ్యకు భక్తిభావం ఏర్పడి ప్రతిరోజు పలకరిస్తూ ఆమె బాగోగులు చూసేవారట. ఆమె ఏది పలికితే అది జరిగేది. అవన్నీ సత్యాలుగా గ్రహించి అందరూ పువ్వులు, పళ్ళు ఆమెకు సమర్పించుకునేవారు. వాటిని లక్ష్మమ్మ తిన్నట్లయితే వారి కోరికలు నెరవేరుతాయని విశ్వసించేవారు. ఆమె పోవే సిగ్గులేందానా అంటే సంతానవంతులయ్యేవారు.
మూసానపల్లెకు చెందిన ఒక క్యాన్సర్ రోగికి వ్యాధి నయం కాక బాధపడుతున్నాడు. అతని భార్య గౌరమ్మ విరక్తి చెంది చేతి గాజులు తీసేసి బావిలో దూకబోయింది. అది చూసి అవ్వ అందట, ఒసే బావిలో పడేదానా, సిగ్గుందేమే నీకు, పోవే పో, గాజులేసుకొని ఇంట్లోకి పో అని అరిచి మందలించిందట. అప్పుడు ఆమె అవ్వ మాటల్లో ఏదో విశ్వాసం కలిగి ఆత్మహత్యా ప్రయత్నాన్ని విరమించుకొని తిరిగి భర్త వద్దకు చేరుకుంది. వారం రోజులకే భర్త కాలికి అయిన పుండు తగ్గిపోయింది. సంతోషంతో గౌరమ్మ అవ్వకు ఆనా దానమిచ్చి వెళ్ళిపోయింది. ఆ తర్వాత గౌరమ్మ శ్రీమంతురాలైంది. ఆమె బ్రతుకంతా దర్జాగా కాలం వెళ్ళబుచ్చింది. ఇంకోసారి ఓ భూస్వామి కూతురు వివాహం కోసం పెళ్లి సరుకులకి వచ్చాడు. డబ్బు చాలక అరువు ఇవ్వటానికి వ్యాపారి ఒప్పుకోలేదు. దాంతో ఆ భూస్వామి అప్పు కోసం వెతగ్గా ఎక్కడా లభించలేదు. ఏం చేయాలో తోచక అతను అవ్వ దగ్గరికి వచ్చాడు. అప్పుడు అవ్వ, ఒరేయ్ నీ డబ్బు గోల, పోరా పో, పోయి పందిరివై సరుకులు తీసుకుపో, పెళ్ళి బాగా చేయి అని చెప్పిందట. అంతలోనే షాపు గుమాస్తా భూస్వామిని వెతుక్కుంటూ వచ్చి, మా షావుకారు మిమ్మల్ని పిలుచుకురమ్మన్నారని చెప్పి అతన్ని వెంటబెట్టుకుని వెళ్ళి పెళ్లికి అవసరమైన సరుకులన్నీ ఇచ్చి పంపాడట. ఈ విధంగా అవ్వ మహిమాన్వితురాలు అని ఆదోని పరిసర ప్రాంతాలకు పాకింది. నలుగురు చెప్పుకోవడంతో ప్రచారమైంది. ఇక ఆమెను గొప్ప యోగిగా, దేవతగా భావిస్తూ వచ్చారు. ఊరికి ఏమైనా ఉపద్రవం, ప్రమాదం పొంచి ఉంటే ముందే పసిగట్టి చేత కొరడా తీసుకుని నేలకు బాదుతూ కేకలు వేసుకుంటూ ఊడ్చుకుని పోతారా, పోండిరా అంటూ ఊరంతా తిరిగేదట. ఆ తర్వాత ప్లేగు, కలరా వ్యాధులతో అనేక మంది చనిపోయారట. ఎవరూ అడక్కపోయినా ఆమె ఆ విధంగా భవిష్యవాణి వినిపించేదట. ఒకసారి ఆదోని పట్టణంలో కుండపోతగా 3 రోజులు వర్షం కురిసిందట. ఎన్నో ఇళ్ళు కూలిపోయాయి. ఎక్కడ చూసినా నీళ్లే, అంతా జలమయం. కాలువల నిండా నీళ్లు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఇళ్లలోంచి ఎవ్వరూ బయటికి రాలేని స్థితి. 4వ రోజు వర్షం ఆగాక అవ్వ ఎక్కడుందో, ఏమైందో అని అందరూ వెతకసాగారు. కానీ అవ్వ ఎవ్వరికీ కనిపించలేదు. అవ్వ నీటిలో కొట్టుకుపోయిందేమోనని విచారించారు. కానీ అంతలోనే ఒక పెద్ద మురికి కాలువ నుంచి అవ్వ బయటకు వచ్చింది. అందరూ విస్తుపోయారు. ఇలా ఎన్నో మహత్యాలతో అవ్వ ఫేమస్ అయింది. ఆ రోజుల్లో స్వర్గీయ రాయచోటి రామయ్య గారి ఆధ్వర్యంలో సజీవ రథోత్సవం జరుపుకున్న దేవత ఆమె. అంతేకాదు దుర్మార్గులకు ఆమె అంటే హడల్. వరాలతో పాటు ఆమె ఆగ్రహించి శపిస్తే ఇక అంతే సంగతులు. దసరా పండగ రోజు అవ్వ దర్శనార్థమై ఒక ధనికురాలు అవ్వ సన్నిధికొచ్చింది. అప్పుడు అవ్వ ఆమె మెడలోని మాంగల్యాన్ని తెంచివేసింది, చీరలాగి చింపేసింది. వెంటనే ఆమె దుఃఖపడుతూ ఇంటికి వెళ్ళి జరిగిన విషయమంతా భర్తకు చెప్పింది. ఆ ధనికుడు కోపంతో ఊగిపోయి నౌకర్ని పిలిచి అవ్వను దండించరమ్మని పంపాడు. యజమాని ఆదేశాలతో నౌకరు అవ్వని కొప్పు పట్టుకుని ఇచ్చి బాది వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అవ్వ పలికినట్లే ఆ ధనికురాలి భర్త మరణించాడు. ఆమె పసుపు కుంకుమలు నేలపాలైనాయి. ఈ సంఘటన అవ్వ భవిష్యత్ సమాచారంకి నిదర్శనమైంది. ఇంకోసారి ఆ రోజు అర్ధరాత్రి గస్తీ తిరిగే పోలీసు అవ్వ నివసించే మార్గాన పోతూ ఉన్నప్పుడు అవ్వ శరీరం ముక్కలు ముక్కలై కాళ్ళో పక్కన, చేతులొక పక్కన, మొండెం ఇంకో వైపున చెల్లాచెదురై పడి ఉండటాన్ని చూశాడు. అది చూసిన పోలీస్ కానిస్టేబుల్ భయపడి పరుగున పోయి ఎస్ఐకి చెప్పాడట. ఆయన వెంటనే వచ్చి చూడగా అవ్వ నిశ్చలంగా కూర్చుని కూని రాగాలు తీస్తోంది. అది చూసి ఎస్ఐ పోలీసుల్ని దండించాడట. ఆ తర్వాత ఎస్ఐ ప్రతిరోజు అవ్వను దర్శించుకోవటం దినచర్యగా మారింది. కొద్ది రోజులకే అతనికి ప్రమోషన్ వచ్చి ఉన్నతాధికారిగా వెళ్ళారట. ఇలాగే ఆ ఊరి జనం ఆ రోజుల్లో అవ్వ మహత్యాలు చూసినవారు, అవ్వ కరుణ పొందినవారు ఉన్నారు. నీరజ గుక్క తిప్పుకోకుండా చెప్పి ఆగింది. ఇది కథ కాదు, యథార్థమేననిపిస్తోంది అంది మానస. అనిపించటమేమిటి? ఆదోని వెళ్తే అవ్వ దేవాలయం కనిపిస్తుంది. ఆమెకి ప్రతి ఏటా జరిపే రథోత్సవంలో వాడే వెండి రథం, పెద్ద సైజు రథం ఉంది. అవ్వ సమాధి ఉంది. అవ్వ దేవాలయంలో 2 పూజారులు నిత్యం పూజలు చేస్తారు. ఆమెను కోరికలు తీర్చే దేవతగా భక్తులు పూజిస్తారు. అవ్వ ఆలయ ధర్మకర్తలుగా రాచోటి వంశస్థులే ఉంటారు. మొదటి నుంచి అవ్వ బాగోగులు చూసిన వారు స్వర్గీయ రాచోటి రామయ్య గారే. అందువల్ల వంశ పారంపర్యంగా వారే ఈ కార్యాలన్నీ నిర్వహిస్తారు. అంతేకాదు ఆ ఊరిలో అవ్వ పేరుతో లక్ష్మవ్వ బావి ఉంది. అది ఎంతోమందికి మంచినీళ్ళు అందిస్తోంది. ఆమె పేరుతో కళ్యాణ మంటపం కట్టారు. అందులో కుల, మత, జాతి, వర్ణ, వర్గ భేదాలకి తావు లేకుండా అందరి వివాహాలు జరుగుతాయి. అవ్వ పేరిట ఒక బ్యాంక్ వెలిసింది.
ధర్మకర్తలు శ్రీ మహాయోగి లక్ష్మమ్మ కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ స్థాపించారు. అది ఏ క్లాస్ బ్యాంకుగా గుర్తింపు పొందింది. అవ్వ పేరిట ఓ కాలేజ్ ఉంది. ఎమ్మిగనూరులో లక్ష్మమ్మ అవ్వ పేరిట గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఏర్పాటైంది. ఈ విధంగా అవ్వ భక్తులకిచ్చిన వరాల వెల్లువ ఇన్నిన్ని కావు. నీరజ చెప్పటమాపి అందరినీ చూసింది. నీరజ చెప్పిందంతా వింటే ఆ అవ్వ నిజమైన యోగి, దేవత అనిపిస్తోంది అంది అత్రి. నీరజ ముఖం వెలిగిపోయింది. ఎందుకంటే ఆ అవ్వ ఏనాడు తనని దేవతగా డిక్లేర్ చేసుకోలేదు. ఆడంబరాలు లేవు. దేవతగా తనని అందరూ పూజించాలని ఆమె ఆశించలేదు. తన మనసు చెప్పిన రీతిగా ఆమె నడుచుకున్నారు. తనకు దివ్యశక్తులున్నాయని ఎవ్వరినీ నమ్మించలేదు. ఆమె వాక్శుద్ధి, భవిష్యవాణి ప్రజలు గ్రహించారు. ఆమె మహిమల్ని నమ్మారు. ఆమె మహిమాన్వితమైన వ్యక్తి అని నమ్మారు. ఆరాధ్య దైవంగా తలచి పూజలు జరుపుతున్నారు. ఆమె జీవించి ఉన్న కాలంలోనే ఆమెకి ప్రజలంతా రథోత్సవం చేశారంటే ఎంతో గొప్ప విషయం. ఎస్ ఎస్ అంది మానస. అవ్వకి అమ్మకి ఎంత తేడా! అమ్మ ఆడంబరాలు, దేవతామూర్తిల వేషధారణ ఎక్సెట్రా ఎక్సెట్రా. అవ్వ దిగంబరి, ఎవరి పొగడ్తల కోసం ఎదురు చూడని నిరాడంబరి, అడక్కపోయినా ఊరి బాగు కోసం, ప్రజల కోసం భవిష్యత్తు చెప్పిన దేవత. స్టాప్, కంపారిజన్ వద్దు. తరాలు అంతరాలున్నాయి. 100 ఏళ్ల కిందటి అవ్వకు ఇప్పటి అమ్మకు పోల్చుతున్నావా? ఆ కాలం వేరు, ఆ పరిస్థితులు వేరు. అవ్వ పుట్టి పెరిగిన వాతావరణం, సామాజిక పరిస్థితులు, ఇప్పటి పరిస్థితులు ఒక్కటా? కాదనుకో. అవ్వకు ఏ విధమైన కోర్కెలు లేవు. పువ్వు పుట్టగానే పరిమళించింది. ఆమె చిన్నతనం నుంచి నగ్నంగా తిరిగింది. ఐహిక వాంఛలు, కోర్కెలు లేవు. ఆడంబరాలు లేవు. అందరూ ఒకేలా ఉంటారా? అన్ని పూలు పుట్టగానే పరిమళిస్తాయా? కొన్ని సహజంగా ఆయా సమయం వచ్చాకే పరిమళిస్తాయి. కొన్ని పూలు అసలు వాసనే ఉండవు. అంతేలే. కానీ అమ్మని అమ్మగా నేను నమ్మాలనే నా ప్రయత్నం. గుడ్డి నమ్మకం మాత్రం నా వల్ల కాదు అత్రి ఖచ్చితంగా అంది. అవును, అమ్మ దేవతే అయితే మనం కూడా అమ్మను రథం మీద ఊరేగిద్దాం అంది మానస. అలా చేద్దాం అంది లక్ష్మి. కాకపోతే కాకుండా పోదు అంది నీరజ. సరే, మనందరం కలిసికట్టుగా ఆ పని చేద్దాం. నిజం నిగ్గు తేలుద్దాం. ఒక ఐడియా. అమ్మతో ఇంటర్వ్యూ మళ్ళీ వెళ్దాం. ఈసారి మనకి సంబంధం లేని ప్రశ్నలు అడుగుదాం. సమాధానం ఎలా వస్తుందో చూద్దాం అంది అత్రి. సంబంధించిన ప్రశ్నలంటే అడిగింది లక్ష్మి. ఏముంది, మా ఇంట్లో దొంగలు పడ్డారు. 50,000 రూపాయలు నగలు పోయాయి. దొరుకుతాయా లేదా? దొంగలెవరు అని ఒక ప్రశ్న. నేను రాస్తాను. రెండవది నువ్వు. మీ అమ్మమ్మకు చాలా జబ్బుగా ఉంది. బ్రతికే ఆశ ఉందా అన్రాయ్ అని మానస వంక చూసింది. మానస తలూపింది. మా ఇంట్లో దొంగల పడను లేదు. మీ అమ్మమ్మ నీ చిన్నప్పుడే చనిపోయారు. కాబట్టి పై ప్రశ్నలకి అమ్మ సమాధానాలు ఎలా ఇస్తారో చూద్దాం. లక్ష్మి, నీకు మీ బావతో పెళ్ళవుతుందో లేదో అన్రాయ్. నీకు అసలు బావే లేడుగా. మీరిద్దరూ వెళ్ళిరండే. రేపు శుక్రవారం మా ఇంటికి గెస్టులు వస్తున్నారు. నాకు రావటానికి వీల్లేదు అంది తప్పుకుంటూ. అమ్మతో పరిహాసాలు ఆడకూడదు అంది నీరజ. ఇది పరిహాసం కాదు, పరీక్ష అంది అత్రి. అంతటి వారిని పరీక్షించడానికి మనమెంత? గురువుగారిని పరీక్షించటం అనేది శిష్యులు చేయవలసిన మొదటి కర్తవ్యం. రామకృష్ణ పరమహంసని వివేకానందుడు ఎన్నో రకాల పరీక్షలు చేసి ఆనక అతనికి శిష్యుడిగా చేరాడు. చరిత్ర తిరిగేస్తే గురువుల్ని పరీక్ష చేయవలసిందేనని ప్రూవ్ అయింది అంది మానస. ఎస్ అంది అత్రి. బెస్ట్ ఆఫ్ లక్ అంది లక్ష్మి. నేను మా పేరెంట్స్తో వస్తా అంది నీరజ. అది మామూలేగా, మాతో ఎప్పుడూ రావు. నెక్స్ట్ టైం వస్తాలే. ఈలోపు మీ పరీక్షలు కానివ్వండి. ఓకే అన్నట్లు చెప్పటం మర్చిపోయాను. ఆ రోజు అమ్మ నాకు పెన్ ఇచ్చారుగా. ఇంటికొచ్చాక చూస్తే నా పెన్ నిజంగానే లేదు. ఇల్లంతా వెతికి చూశాను అంది అత్రి. చిత్రంగా ఉందే అంది లక్ష్మి. అదే కోయిన్సిడెన్స్ అంతే అంది మానస. ఇటువంటి కొన్ని కోయిన్సిడెన్స్లు అమ్మకు శ్రీరామ రక్ష అంది అత్రి. ముందు ముందు మీకే తెలుస్తాయిలే అంది నీరజ. నీరు, అమ్మని నువ్వొక పక్క నుంచి చూస్తున్నావు, మేము మరోవైపు నుంచి చూస్తున్నాం. అవి రెండూ కలిసాయా? ఓకే, కలవకపోతే అందరం నిజమేదో గ్రహించి ఆ ప్రకారం ఫాలో అవుదాం. ఓకే. నీరజ మౌనంగా చూసి ఊరుకుంది. అందరూ లేచారు. నీరజ దగ్గర సెలవు తీసుకొని బయటకు నడిచారు. అత్రి అందరినీ వరుసగా డ్రాప్ చేసుకుంటూ ఇంటికి చేరింది. తర్వాత ప్రణాళిక అంతా సిద్ధం చేసుకుంది. తాము రాసింది అంతా అబద్ధమని అమ్మ చెప్పగలిగితే అప్పటికప్పుడు అమ్మ పాదాలు పట్టుకుని క్షమార్పణ కోరాలి.
లేదంటే అప్పుడే ఖండించాలా, లేక కామ్గా వచ్చేసి అంతే వచ్చేయాలి. లేడీ వండర్ కథనంలోలా ప్రశ్న రాసిన పేపర్ రుక్మిణి అమ్మ దగ్గర ఇవ్వటంలోనే కిటుకంతా ఉందేమో. అంతకంటే స్కోప్ ఎక్కడుంది? తమ ప్రశ్నలు లీక్ అయ్యేది రుక్మిణి అమ్మ దగ్గరే. సో ఆమె దగ్గర నుంచి ఆ మ్యాటర్ లోపల అమ్మ దగ్గరకు చేరిపోతుంది. అంత ఫాస్ట్గా అమ్మ దగ్గరికి ఎలా చేరుతుంది? ఏదో ట్రిక్తో పేపర్ లోపలికి వెళ్తుందా అంటే అదేం లేదు. రాసిన పేపర్ తమ ఎదురుగానే బుట్ట దాఖలవుతోంది. అయితే ఆ బుట్టలో ఏదన్నా మర్మం ఉందా? తన ఆలోచన పక్కదారి పడుతోంది. రుక్మిణి అమ్మ చూపులకు గోడ మీద కనకదుర్గమ్మ ఫోటో కదలి ఊగిపోవటం ఏమిటి? ఏమీ అర్థం కావటం లేదు. సరే చూద్దాం. ఎప్పటిలా అమ్మ ఆశ్రమంలో ఇంటర్వ్యూ కోసం జనం బారులు తీరి ఉన్నారు. అత్రి, మానస మొదటి వ్యక్తులుగా నిలబడ్డారు. అమ్మ పూజా కార్యక్రమం ముగిసింది. ఇంటర్వ్యూల కోసం తలుపులు తెరవబడ్డాయి. ద్వారం దగ్గరున్న మనిషి లోపలికి వెళ్ళటానికి దారి వదిలాడు. అత్రి, మానస లోనికి అడుగు పెట్టారు. వీళ్ళిద్దరిని చూడగానే రుక్మిణి అమ్మగారు చిరునవ్వు నవ్వారు. ప్రతి శుక్రవారం ఇంటర్వ్యూకి వెళ్ళటంతో చాలామందికి గుర్తుండిపోయారు. అత్రి కూడా ప్రతిగా నవ్వి ప్యాడ్ అందుకొని రాసి పేపర్ రుక్మిణి అమ్మకిచ్చి పెన్ను ప్యాడ్ని మానసకిచ్చింది. మానస కూడా రాసి ఇచ్చేసింది. డోర్ తీసుకుని లోపలికి నడిచారిద్దరు. అత్రి క్రీగంట రుక్మిణి అమ్మను గమనిస్తూ లోనికి అడుగు పెట్టింది. రుక్మిణి అమ్మ వీరిద్దరూ రాసిచ్చినవి చదివి బుట్టలో పడేసి సూటిగా చూడసాగింది. అత్రి తలుపు క్లోజ్ చేయబోతూ చటుక్కున తల బయటపెట్టి ఆమె చూస్తున్న వైపు గోడకేసి చూసింది. ఆశ్చర్యం, అద్భుతం! అక్కడ తగిలించి ఉన్న కనకదుర్గమ్మ పటం అటు ఇటు ఊగసాగింది. అంత పెద్ద ఫోటో ఎవరూ కదిలించకుండా ఎలా కదులుతోంది? ఏమిటి వింత? కళ్ళు తిప్పి రుక్మిణి అమ్మగారిని చూసింది. ఆమె చూపుల్లో ఏదో తేడా కనిపించింది. అయినా చూపులకే వస్తువులు కదులుతాయా? చటుక్కున రుక్మిణి అమ్మ అత్రికేసి చూసింది. ఆ చూపుల్లో కోపం కనబడింది. తీక్షణంగా పదునుగా ఉన్న ఆమె చూపులకు అత్రి తడబడింది. ఏమిటి? త్వరగా వెళ్ళి ఈ పని చూసుకోవాలి అన్నారామె కరుగ్గా. ఏం లేదు. తలుపు ముయ్యబోయేంతలో ఒక బల్లి సరిగ్గా తలుపు సందులో పడబోయింది. అందుకని తలుపు మళ్ళీ తీశాను అంది గబగబా. సరే ఇక వెళ్ళు అన్నట్లు కఠినంగా చూసిందామె. అత్రి తలుపు మూసేసి కీహోల్లోంచి చూసింది. రుక్మిణి అమ్మ మళ్ళీ తన ఎదురుగా గోడకేసి చూడసాగింది. అత్రి దీక్షగా ఆమెనే చూస్తూ ఉండిపోయింది. రుక్మిణి అమ్మగారు గోడకేసి దీర్ఘంగా చూస్తుండిపోయింది. ఆ చిన్న కీహోల్ నుంచి అత్రి అంతకంటే ఏమీ చూడలేకపోతోంది. గోడకున్న ఫోటో చూడాలని ప్రయత్నం చేసి సాధ్యం కాక వెనుదిరిగి నడవా దాటి వెళ్ళి ఎడంవైపు కర్టెన్ దగ్గరగా నుంచుని అత్రి రాక కోసం చూస్తున్న మానసను కలిసింది. ఇద్దరూ బరువైన కర్టెన్ తప్పించుకుని లోపలికి నడిచారు. సర్వాలంకార శోభితంగా ఉన్న అమ్మ కళ్ళు మూసుకొని పద్మాసనం పెట్టి ధ్యానంలో మునిగిపోయినట్లు కూర్చున్నారు. ఒక్క నిమిషం తరువాత కళ్ళు తెరిచి వీరిద్దరిని ఆదరంగా చూస్తూ దరహసించారు. ఆ నవ్వు సాయం సంధ్యల చల్లదనం, మల్లెల పరవసత్వం కలిపి రంగరించినట్లుంది. మీ ఇంట్లో దొంగలు పడ్డారు. 50,000 రూపాయల సొమ్ములు పోయాయి కదు తల్లి. ప్రశాంత కంఠంలోని ఆ తీయదనానికి ఎదుటివారు పరవశించక మానరు. అవునన్నట్లు తలూపింది అత్రి. 4 దొంగలొచ్చారు. మీ ఇంటికి తూర్పు దిశగా ఓ 1/2 మైలు వెళ్ళి ఒక సందులో ఆగి వారు ఆ నగల్ని పంచుకుని తలో దిక్కు వెళ్ళిపోయారు. అత్రి, మానస శిలాప్రతిమలయ్యారు. అమ్మ మళ్ళీ మాట్లాడసాగారు. మీ ఇంట్లో పనిచేసే నౌకర్ సహకారంతో 3 దొంగలు బయటనుంచి వచ్చి పనిచేశారు. ఆ సొమ్ములన్నీ ఆకారాలు కోల్పోయి చిన్నాభిన్నమైపోయాయి. దొరకటం కష్టం. అత్రి నోరు విప్పి ఏదో మాట్లాడబోయింది. ఆ ప్రయత్నాన్ని కొనసాగనీయకుండా అమ్మ వెంటనే మానసని చూస్తూ అన్నారు. మీ తల్లికి చాలా సుస్థిగా ఉంది కదా, త్వరలో కోలుకుంటారు. ఆ తర్వాత నా దర్శనానికి వస్తారు. మానస ఏ భావం లేని రాతి బొమ్మైంది. అమ్మ యథావిధిగా వారి నుదుట విభూతి దిద్దారు. పూజా సామాగ్రిలోంచి పళ్ళు తీసి ఇద్దరికి ఇచ్చి వీరి సజ్జను పక్కనున్న చప్టాలోకి వంచి ఖాళీ సజ్జను తిరిగి ఇచ్చేశారు. అది తీసుకుని బయటకు వచ్చేశారు ఇద్దరు. అక్కడి నుంచి సూటిగా వెళ్ళి ఎడంవైపు వంపులో ఆగి చుట్టూ చూశారు. జనసంచారం లేని ప్రదేశంలా ఉంది. కాస్త దూరాన కనిపించిన ఓ బొగడ చెట్టు కింద కూర్చున్నారు. ఎంత మోసం! అమ్మట అమ్మ, కనకదుర్గమ్మ అవతారమట. మన ప్రశ్నలు వాటికి సమాధానాలు ఆవిడే చెప్తుందట. మానస పళ్ళు కొరికింది. మను, అమ్మది చాలా పకడ్బందీ అయిన నాటకం. అది మనం కనిపెట్టి తీరాలి. ఇంతమంది జనాల్ని ఈవిడ మోసం నుంచి బయటపడేయాలి అంది అత్రి దృఢ నిశ్చయంతో. మా ఇంట్లో దొంగలు పడ్డారట. 50,000 రూపాయల సొమ్ములు పోయాయట.
మా ఇంట్లో సర్వెంట్ చేశాడట. నిజంగా దొంగతనం జరిగిన వాళ్లే అమ్మని ప్రశ్న అడిగితే ఈమె ఇచ్చే సమాధానం నమ్మి సర్వెంట్స్ని పోలీసులకు అప్పగిస్తారు. అక్కడితో వాళ్లను చావగొట్టి అబద్ధాన్ని నిజమే అన్నట్లు ఒప్పిస్తారు పోలీసులు. కేసు ముగుస్తుంది. దొంగ నిజం ఒప్పుకున్నాడని పేపర్లు ప్రకటిస్తాయి. అక్కడితో అమ్మ ప్రతిభ మరింత పెరుగుతుంది. అంటే అన్యాయంగా ఒక మనిషి జీవితాంతం దొంగ అనే ముద్రతో బ్రతికీడ్చుతూ ఉండాలి అంది అత్రి ఆవేశంగా. మానసకి కోపం పెళ్ళుబికి వస్తోంది. కళ్ల ముందు ఎంత పెద్ద మోసం జరిగిపోతోంది. ఎలాగైనా దీన్ని అరికట్టాల్సిందే లోపల శపథం చేసుకుంది. శిరీష్ మోసం చేస్తాడన్నట్లు చెప్పింది నాకు. అలాగే మనసు పాడు చేసుకుని విరక్తితో జీవితాన్ని నాశం చేసుకునే పరిస్థితుల్లో పడిపోయాను నేను. ఇలా ఇంకెంతమంది పతనానికి ఈమె కారకురాలో ఎవరికి తెలుసు అంది అత్రి. నువ్వు తొందరపడి ఈ విషయం శిరీష్కి చెప్పి ఉంటే అతని ఈ పాటికి దేవదాస్ పోజ్లో ఉండేవాడు అంది మానస. మా అమ్మకు సుస్థి తగ్గుతుందట. ఆ తర్వాత ఈమె దర్శనానికి వస్తుందట. మానసకి నవ్వాగలేదు. అంత కోపంలోనూ అత్రి కూడా నవ్వేసింది. మనం వ్రాసే ప్రశ్నలు ఎలాగో అమ్మ దగ్గరికి చేరుతాయి. వాటి సమాధానాలు సాధ్యమైనంత వరకు మంచిగా జరుగుతాయనే చెప్తుంది. ఒకవేళ జరగకపోతే జరగలేదేమని అడిగితే చక్కగా అన్వయిస్తూ స్పీచ్ ఇస్తుంది అంది మానస. అసలు ఎదుటివారి ప్రశ్నలు ఆమె నోట్లోంచి రావటంతోనే భక్తులు ఆనందాబుద్ధిలో పడిపోతారు. రిజల్ట్ ఏదైనా పెద్దగా పట్టించుకోరు. ప్రజల్లోని ఆ మూర్ఖత్వమే ఇటువంటి అమ్మలకు స్వాములకు శ్రీరామరక్ష అంది అత్రి. అయితే ఇక్కడ అర్థం కాని పెద్ద పజిల్ ఒకటి ఉంది. అసలు అమ్మకి మనం రాసిన ప్రశ్నలు ఎలా తెలిసిపోతున్నాయి? అది ఒక్క నిమిషంలో మనం బయట నుంచి లోనికి వెళ్లేలోపే ఎలా చేరిపోతున్నాయి? ప్యాడ్ మీద మనం రాసిన పేపర్ ఖచ్చితంగా వేస్ట్ పేపర్ బాస్కెట్లోనే పడిపోతుంది. నో డౌట్. ఈ మిస్టరీ ఛేదించాలి మనం అంది పట్టుదలగా మానస. అసలు కిటుకంతా రుక్మిణి అమ్మ దగ్గరుందనుకుంటాను. గోడ మీద కనకదుర్గమ్మ పటం దానంతట అదే కదులుతుందా? చూపులతో వస్తువుల్ని కదిలించగల శక్తి ఏమన్నా రుక్మిణి అమ్మ దగ్గరుందేమో. మానస పక్కున నవ్వింది. సపోజ్ ఉందని అనుకుందాం. ఆ పటం అటు ఇటు కదలటం వల్ల ఆమె కొరిగేదేమిటి? అదే మనం విడదీయాల్సిన చిక్కు ప్రశ్న. ఓకే, నెక్స్ట్ వీక్ వెళ్దాం. ముందుగా ఆ పటంలోని మిస్టరీ ఛేదించాలి. ఆ తర్వాత ఏం చెయ్యాలో ఆలోచిద్దాం. సరే, అక్కడికి వెళ్ళాక నేను ప్యాడ్ మీద రాస్తుంటాను. నువ్వు నెమ్మదిగా అటువైపు అడిగేసి పటాన్ని టెస్ట్ చేయి అంది అత్రి. అలాగే అంది మానస దూరంగా చూస్తూ. అత్రి అటు చూడు అంది నిటారుగాయి. అత్రి అటువైపు చూసింది. అమ్మ గదికి బయటవైపు గోడ దగ్గర ఆగింది అత్రి దృష్టి. ఏమిటంటావు అంది సాలోచనగా. రా, అసలు అదేమిటో చూద్దాం లేచింది మానస. ఇద్దరూ చకచక అటు కేసి నడిచారు. అది అమ్మ ఇంటర్వ్యూలు ఇచ్చే గది బయట ప్రదేశం. గోడ దగ్గరగా ఒక మనిషి కూర్చుని నేలకంట వంగి గోతిలోంచి కొబ్బరికాయలు తీసి పక్కనే పెట్టుకున్న గంపలోకి వేస్తున్నాడు. గంప కొబ్బరికాయలతో నిండసాగింది. అత్రి నిశ్శబ్దంగా ఆ అబ్బాయి వెనకగా వంగి గోతిలోకి చూసింది. అక్కడ ఇంకా కొన్ని కొబ్బరికాయలున్నాయి. అప్పుడప్పుడు 2-3 కొబ్బరికాయలు, సాంబ్రాణి కడ్డీలు, కర్పూర హారతి ప్యాకెట్లు, పూల పొట్లాలు ఆ గోడకున్న రహస్య సొరంగంలోంచి ఆ గోతులోకి వచ్చి పడుతున్నాయి. అత్రి మానస ముఖాలు చూసుకున్నారు. సైగ చేసుకుని ఇద్దరూ అక్కడి నుంచి నిష్క్రమించారు. యథాస్థానంలో ఆసీనులై అటే చూస్తూ ఉండిపోయారు. కాసేపటికి ఆ అబ్బాయి లేచి గోతి మీద తాటాకులు కప్పి లేచి కొబ్బరికాయల గంపను నెత్తిమీద పెట్టుకొని మోయలేక మోస్తూ వీళ్ల ముందు నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. అత్రి మానస లేచి ఏమీ తెలియనట్టు అతన్ని ఓ 10 గజాల దూరంలో అనుసరించారు. అతను సరాసరి వెళ్ళి అక్కడ కొబ్బరికాయల అంగట్లో వాటిని దిమ్మరించాడు. అందులోంచి అగరొత్తులు, పూల పొట్లాలు, కాయలు వేటికవి వేరు చేసి ఆయా షాపుల్లో సర్దిపెట్టి వెళ్ళిపోయాడు. అమ్మ దర్శనం కోసం వెళ్ళబోయే భక్తులు ఆ షాపు దగ్గర ఆగి ఆ పూజా సామాగ్రి, కొబ్బరికాయలు కొని తీసుకువెళ్తున్నారు. అత్రి మానస షాపు దగ్గరికి నడిచారు. కాయ ఎంత అడిగింది అత్రి. 5 రూపాయలంటూ ఒక కాయ తీసి అందించాడు షాపువాడు. వద్దు, మాకు కొబ్బరి తోటలున్నాయి. ఇక్కడ మీకు కొబ్బరికాయలు అమ్ముదామని అడుగుతున్నాను. 100 కాయలు ఎంతకు కొంటారు? మా దగ్గరైతే. మాకు అవసరం లేదమ్మా, అమ్మ ఆశ్రమంలో కాయలే మాకు సరిపోతాయి. ఈ షాపులన్నీ అమ్మవారివేనా? మీరు సిబ్బందా? అవును అన్నాడతను. అత్రి మానస వెనుదిరిగి వచ్చి తమ స్థానాల్లో కూర్చున్నారు. భక్తులు తెచ్చే కొబ్బరికాయలు దేవునికి కొట్టకుండా పక్కనున్న చప్టాలో పడేసింది అమ్మ.
అవి అక్కడి నుంచి సరాసరి గోతిలోంచి బయటికి పడిపోయే ఏర్పాటు చేశారన్నమాట అంది అత్రి. ఎగ్జాక్ట్లీ అంది మానస. అంటే అవే కాయలు తిరిగి తిరిగి అమ్ముతున్నారన్నమాట అంది అత్రి. బ్రహ్మాండమైన వ్యాపారంలే అంది మానస. వచ్చే జనం ఫలపుష్పాలు లేకుండా అమ్మని దర్శించుకోరు కదా. జనం వేల సంఖ్యలో వస్తున్నారు. అంటే ప్రతి మనిషి ఓ 10 రూపాయలు ఖరీదు చేసి ఈ షాపుల్లో కొంటారు. లెక్క కడితే సగటున ఎంత ఆదాయం? మై గాడ్ అంది మానస గుండెల మీద చెయ్యేసుకుంటూ. ఇది కాక లోపల హుండీలో పడే డబ్బు వెరసి అమ్మ వ్యాపారం 3 పువ్వులు 6 కాయలు. ఈ రోజుల్లో ఎంత పెద్ద ఉద్యోగాలు చేస్తే మాత్రం ఇంత రాబడొస్తుంది? బల్ల కింద చెయ్యి పెట్టి చేసే కలెక్టర్ ఉద్యోగం కంటే ఇదే బెటర్. రాబడిలోనూ పలుకుబడిలోనూ కూడా. పూర్వకాలంలో మహారాణులకు పరిచయలు చేయటం వంటివి పుస్తకాల్లో చదువుకున్నాం, సినిమాలో చూస్తున్నాం. కానీ ఆ వైభోగం అంతా అమ్మ ఆచరింపచేసుకుంటోంది. మీరిక్కడ ఉండకూడదమ్మా అన్న కరుకైన మాటలకి రివ్వున తిరిగి చూశారిద్దరూ. ఎప్పుడొచ్చారో 2 వాలంటీర్లు నిలబడున్నారు. ఆ ఇద్దరూ సూటిగా కాస్త కటువుగా చూస్తున్నారు వీళ్ళని. అలాగా, సారీ తెలియకొచ్చాం అంది అత్రి. అదిగో చూశారా, ఆ మార్జిన్ దాటి భక్తులు ఇటుకేసి రాకూడదు. ఇది ఆశ్రమ నిబంధన. కావాలంటే అటువైపు వెళ్ళి కూర్చోండి అంటూ మందిరానికి మరోవైపు చూపించింది. అత్రి మానస అటువైపు చూశారు. అది పూర్తిగా ఇటువైపు ప్రదేశాన్ని కనపడిన యాంగిల్. ఇద్దరు ఒకరినొకరు చూసుకున్నారు అత్రి మానస. సరే వెళ్ళిపోతామంటూ లేచి ఆశ్రమం బయటకు వచ్చేశారు. భక్తులు తండోపతండాలుగా వస్తూనే ఉన్నారు. అమ్మ దర్శనం చేసుకున్నవారు తృప్తి నిండిన వదనాలతో సాగిపోతున్నారు. అత్రి మానసలు ఇంటికి బయలుదేరారు. కథ కొనసాగుతుంది.